మీలో ప్రాన్స్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. మా వైజాగ్లో దొరికే టైగర్ ప్రాన్స్ చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. రొయ్య అంటే ఇష్టమే, కానీ ఫస్ట్ దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో చూసేయండి. ముందు రొయ్య పైన ఉన్న డిప్పని తీసేయాలి, అదేనండి తలపైన ఉన్న షెల్ని పీకి పారేయాలి. ఇప్పుడు హెడ్ కింద ఉన్న కాళ్ళని గట్టిగా పట్టుకొని పైకి లాగితే హెడ్ పార్ట్ అంతా వచ్చేస్తుంది. ఈ పార్ట్ చాలా మందికి ఇష్టం, దాన్ని ఫ్రై చేసుకొని తింటారు, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు రొయ్య పైన ఉన్న మిగతా షెల్ అంతా కొంచెం కొంచెం తీసేసుకోవాలి. టెయిల్ దగ్గర ఒకసారి ఇలా కింద గట్టిగా లాగితే ఆ షెల్ పార్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు అసలైన క్లీనింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు రొయ్య పైనుంచి కింద వరకు లైట్గా కట్ చేసుకోవాలి, అంటే ఘాటులా పెట్టాలన్నమాట. మరి డీప్గా కట్ చేస్తే రొయ్య రెండుగా చీలిపోతుంది. ఇప్పుడు లోపల ఏముందో చూసి షాక్ అవ్వకండి. ఇందులో ఉన్న వేస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే రొయ్యని ప్రాపర్గా క్లీన్ చేసినట్టు. చూసారా ఎంత వేస్ట్ మెటీరియల్ ఉందో? ఇదంతా కూడా తీసేయాలి పైనుంచి కింద వరకు. చాలా మేమైతే ఎప్పుడు తెచ్చుకున్నా ఇలాగే క్లీన్ చేసుకుంటాం. మీరు ఎంతమంది నాలాగే క్లీన్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి. రొయ్య క్లీనింగ్ అయితే అయిపోయింది. ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకొని కర్రీ చేసుకోవడం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్